హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆంధ్ర అమ్మాయి. మరి ఈరోజు ఆలస్యం చేయకుండా మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. థంబ్నెయిల్ ఆల్రెడీ చూశారు కదండి. యమ్మీగా ఉండే టేస్టీగా ఉండే ఫిష్ పులుసు అండి. అది కూడా మన విలేజ్ స్టైల్లో కుండలోని ఎలా వండాను, ఏంటి రెసిపీలో మనం ఏమేమి మిక్స్ చేసామో, ఎంత కమ్మగా రావాలంటే, టేస్టీగా రావాలంటే మరి ఏం చేయాలి? ఇక ఆలస్యం చేయకుండా మన వంటలోకైతే అదే సోది లేకుండా సుత్తి లేకుండా అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? మార్కెట్ నుండి అయితే ఫిష్ పీసెస్ ఇలా కట్ చేయించి తీసుకొని వచ్చారండి మా హస్బెండ్. పులుసులో కానీ నేను ఆల్రెడీ చెప్పాను. సో అందుకనే ముక్క కాస్త పెద్దగా కట్ చేయించారనమాట. మామూలుగా ఫ్రైకి అయితే మనం కొంచెం పల్చగా అంటే కొంచెం సన్నగా కట్ చేయిస్తాం కదా, కానీ పులుసు కాబట్టి కొంచెం ముక్క కనబడాలి కదండి, అందుకని దాన్ని కట్ చేయించుకొని తీసుకొచ్చారు. కాకపోతే వాళ్ళు ఎంత శుభ్రం చేసినా మనమైతే ఇంట్లో ఖచ్చితంగా మళ్ళీ ఇట్లాగా చూస్తున్నారు కదండి. ఇది ట్రెడిషనల్ పద్ధతి అండి. ఇది మామూలుగా విలేజెస్లో కానీ ఎవరైనా సరే మా ఊర్లలో మేము ఇలాగే చేసుకుంటామన్నమాట. ఒక ఇటుకరాయి తెచ్చుకొని దాని మీద వేసి చక్కగా రుద్దుతారండి. ఇంకా ఇప్పుడైతే ఇలా చేసుకుంటున్నారు, కానీ మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అంటే మేము స్కూల్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు వాళ్ళు ఎలా చేసేవారంటే పొయ్యిలో, అప్పుడు అందరికీ మట్టి పొయ్యిలు ఉండేవి కదండి, పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, ఆ బూడిద వేసి రుద్దేవారండి. అంటే ఈ చేపలకి జిగురు లాంటి తత్వం ఉంటుంది కదండి, ఎప్పుడు వాటర్లో ఉంటాయి కదా, సో నాచు జిగురు ఉంటుంది కదా, అవన్నీ పోయి అసలు కర్రీ స్మెల్ రాకుండా ఉండాలంటే బూడిదతో తోమేవారు అనమాట. ఇప్పుడైతే ఆల్రెడీ చేయించుకొచ్చిన చేపలే కాబట్టి నేను పైన ఇలాగా దాన్ని చక్కగా క్లీనింగ్ చేసుకున్నాను. మొత్తం ముక్కలన్నీ కూడా క్లీన్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. కానీ కొంచెం ఫిష్ అయితే పెద్దదే తీసుకున్నట్టున్నారు, చాలా ఎక్కువగానే వచ్చినాయి ముక్కలు. సో అందుకని నేను కొన్ని ముక్కల్ని వేరే డబ్బాలో తీసి ఇంకొకసారి ఈగురు కానీ ఏదన్నా ఫ్రై కానీ చేసుకోవడానికి పనికొస్తాయని కొన్ని ముక్కలు మాత్రం నేను తీసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకుంటున్నాము. అందుకనే విడిగా చిన్న బాక్స్లో అయితే పెట్టుకున్నాను. పులుసు మాత్రం ఈ ముక్కల వరకు అయితే నేను పులుసు పెట్టుకుంటున్నానండి. అంటే ఎక్కువగా పొట్టకాడ ముక్కలు అవి ఉన్నాయి, అవన్నీ ఫ్రై కంటే కూడా పులుసులోకి చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకని నేను పులుసులోకి కాస్త ముక్కలు ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే కూరకి సంబంధించి మిరపకాయలండి, ఒక 5 మిరపకాయలు తీసుకున్నాను. అలాగే పులుసు కాబట్టి బెండకాయ వేస్తే మరింత టేస్టీగా ఉంటుందని బెండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలండి నేను మిక్సీలో వేసేసి చక్కగా పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేయకపోయినా ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం పేస్ట్ చేసుకున్నాను అనమాట. అన్నీ అయితే నేను రెడీ పెట్టేసుకున్నానండి. నేను మీకు వీడియోలో చూపించలేదు కానీ మర్చిపోయినాను నేను వీడియోలోని. చింతపండు కూడా చక్కగా కడిగేసి వేడి నీళ్ళలో నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. చింతపండు కూడా నేను వేడి నీళ్ళు వేసి నానబెడితే మనకి తొందరగా మెత్తబడి గుజ్జు తొందరగా వస్తుంది కదండి, అందుకని. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా మన మట్టి పాత్ర తీసుకొని కర్రీకి అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఆయిల్ అయితే పులుసులో కాస్త ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసి ఆయిల్ కాకిన వెంటనే ఇందులోని పులుసు కాబట్టి ఖచ్చితంగా మనము మెంతులైతే వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులైతే వేసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఆ మెంతులు కాస్త వేగిన తర్వాత మంచి అరోమా వస్తుందండి. ఆ తర్వాత అందులో పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నానండి. కాస్త అటు ఇటు తిప్పిన తర్వాత మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకుందాము. పులుసు కదా, ఎక్కువ ఉల్లిపాయలు పడతాయేమో అనుకుంటారండి, కానీ అన్ని ఉల్లిపాయలు అవసరం లేదు. నేనైతే 1 కేజీన్నర చేప ఉండొచ్చు, 1 కేజీ మాత్రం ముందు వండుతున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నానండి. అంటే మా వారు ముక్కలు పెద్దగా కొట్టించారు, కానీ చేప అయితే 1.5 2 కేజీస్ అనుకుంటా, వేస్ట్ అంతా తీసేస్తే 1.5 కేజీ, ఒక 1/2 కేజీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 1 కేజీ మాత్రం ఇప్పుడు వండుతున్నాను. ఉల్లిపాయ పేస్ట్ తీసుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు కూడా మనకి కాస్త ఫాస్ట్గా మగ్గిపోతాయండి. ఇంకోటి స్పెషల్ టిప్ ఏంటంటే చేపల పులుసులో ఎప్పుడూ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అసలు మనం వేయకూడదండి. మిగతా నాన్ వెజ్ కర్రీస్ అన్నిట్లోని చేపల ఇగురులో కూడా మనం వేసుకుంటాము, కానీ పులుసులో అయితే గనక పులుసు ఎప్పుడు కూడా కమ్మదనంగా పుల్లగా ఉండాలండి. మసాలా కూరలు వేరు, మసాలా కూరలు అయితే గనక అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము. ఇంకా ఏంటంటే అల్లానికి ఒక గుణం ఉందండి,
ఎలాంటి నాన్ వెజ్ అయినా కూడా ఫాస్ట్గా కుక్ అయిపోయే గుణం ఉంటుంది అనమాట అల్లం వేస్తే. సో ఫిష్ ఎలాగో ఫాస్ట్గానే కుక్ అవుతుంది. సో కాబట్టి మనం ఇందులోని అల్లాన్ని అవాయిడ్ చేస్తున్నామండి. వెల్లుల్లిపాయలు అయితే వేస్తాను, ఎప్పుడు వేస్తానో కూడా నేను మీకు చెప్తాను. ఒక పొయ్యి మీద అయితే నేను ఉల్లిపాయలు పేస్ట్ అయితే మగ్గుతుందండి, పచ్చివాసన పోవాలి కదా, కాస్త ఇంకా ఫ్రై అవ్వాలి. అలాగే ఇందులో పొడి మసాలా ఒకటి చేసుకుంటున్నానండి. దానికోసము ఒక చిన్న మనం పోపు వేసుకుంటాం కదండి, చిన్న పాను అది తీసుకున్నాను. అందులోని ధనియాలండి 2 టేబుల్ స్పూన్లు, అంటే పెద్ద సైజు స్పూన్ ఉంటుంది కదా, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోండి. అలాగే ఒక స్పూన్ వరకు మీరు జీలకర్ర వేసుకోండి. అది కాస్త ఫ్రై చేయండి. బాగా మంట సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మాడే అవకాశం ఉంటుంది. మీరు అలా ఫ్రై చేస్తున్నప్పుడే మంచి అరోమా వస్తుందండి. అప్పుడు మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఓకేనా. అది చల్లారడానికి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా నాకు ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ అయితే కనుక మగ్గుతుంది. ఈ ఉల్లిపాయలోనే మనం ఇప్పుడు కారము, అలాగే రుచికి సరిపడా సాల్ట్, తర్వాత కొద్దిగా పసుపు, ఈ 3 అయితే నేను వేసుకొని బాగా కలుపుకుంటానండి. ఈ 3 వేసి కలుపుకున్న తర్వాత ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే కారము వాటర్ కంటెంట్ ఉన్న దాంట్లో వేస్తే ఓకే, ఉల్లిపాయలు ఆల్రెడీ మగ్గిపోయినాయి కదా, ఆయిల్ పైకి తేలుతుంది. సో ఈ టైంలో కారం వేస్తే మనకి పొగ అనేది కాస్త ఎక్కువగా వస్తుందండి. అందులోనూ మట్టి పాత్రలో వండితే ఇంకాస్త పొగ వస్తుంది. సో ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే ఇందులో చింతపండు పులుసు అయితే నానబెట్టుకోవాలి. లేదనుకోండి, ఇంట్లో వంట చేసే వాళ్ళే కాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ పొగ పీల్చి దగ్గు తుమ్ములు వస్తాయన్నమాట. అందుకని ఇందులో ఫాస్ట్గా కారం వేసిన వెంటనే ఫాస్ట్గా మీరు ఏదైనా ఫ్రై అయినా చేసినప్పుడు చూడండి, కారం వేస్తే ఎక్కువగా మీకు ఘాట్ అనేది వస్తుంది బయటికి. సో అందుకని వెంటనే చింతపండు పులుసు అయితే ఇందులో పోసుకుంటున్నానండి. పులుసు అంతా పిండుకున్న తర్వాత చక్కగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందాక మనం శుభ్రం చేసిన చేప ముక్కలు అయితే ఇప్పుడు ఇందులోని యాడ్ చేసుకోండి. ఓకేనా. ఫాస్ట్గా కర్రీ అవ్వాలి అంటే టిప్ ఏంటంటే, నార్మల్గా చింతపండుని నార్మల్ వాటర్లో కాకుండా కాస్త వేడి నీళ్ళు వేసి, అదే మరిగే నీళ్ళలో నానబెడితే తొందరగా మగ్గిపోతుందండి. అంటే తొందరగా పులుసు గుజ్జు అనేది వస్తుందన్నమాట. చింతపండు వేసేసాం కదా, చింతపండు ఆ వాటర్ ఏమీ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆ వాటరు ముక్కలతో పాటు బాయిల్ అయితేనే ఈ ఉప్పు కారము తర్వాత ఆ పులుపు ఇవన్నీ కూడా ముక్కలకి యాడ్ అవుతాయండి. చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అసలు పులుసు నార్మల్గానే చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా అంటే మనం నార్మల్గా కడాయిలో కానీ మూకుడులో కానీ ఏదన్నా గిన్నెలో వండుకుంటాం కదండి, అట్లా వండుకుంటేనే చాలా బాగుంటుంది. ఇంకా మట్టి పాత్రలో వండుకుంటే అసలు టేస్ట్ డబల్ త్రిబుల్ కూడా అయిపోతుందండి, మామూలుగా ఉండదు. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసాను కదా, ఇది నిన్నటి వీడియో అనమాట. సో వాయిస్ ఓవర్ మాత్రం నేను ఈరోజు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, పులుసు అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలు ములిగేలాగా ఒక గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకున్నానండి. అచ్చంగా పులుసే వేయలేం కదా, పులుసుని కూడా మనం కొంచెం బ్యాలెన్స్ చేయాలి కాబట్టి నార్మల్ వాటర్ వేసుకొని ముక్కలన్నీ మునిగేలాగా చక్కగా అలాగా స్పూన్ పెట్టి గరిటె పెట్టి తిప్పకూడదు కాబట్టి మూకుడిని చక్కగా ఇలా చేత్తో తిప్పండి. తిప్పేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి. అలాగే ఇందాక కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసి అవి కూడా కాస్త మునిగేలాగా అన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఇంకా దీన్ని మూత పెట్టేస్తాను. ఇప్పుడు ఆ పులుపు ఉప్పు కారం కలిపిన నీళ్ళల్లోని ఆ చేప ముక్కలు అలాగే బెండకాయలు కూడా బాగా బాయిల్ అవుతాయండి. అసలు సూపర్ టేస్ట్ వస్తుందండి ఇప్పటికే నాకు. ఇంకా ఈ మసాలా వేస్తే చాలా చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇందులో ఏంటంటే మనం వెల్లుల్లిపాయలు కలుపుతామండి. ఈ చేపల కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలపము. చాలా చోట్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపరండి. మరి తెలంగాణ సైడ్ అయితే కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు చేపల పులుసులో కూడా. కానీ నెల్లూరు సైడ్ కానీ అంటే రాయలసీమ సైడ్ కూడా చాలామంది పులుసులో వేయరండి అసలు. నేను కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండానే చేస్తున్నాను అనమాట. అది ఇగురైతే కనుక వేస్తాను, ఎందుకంటే అది మసాలా కర్రీ కదా, అందుకని. పులుసులోకి అయితే అసలు వేయకండి, చాలా బాగుంటుంది. కమ్మగానే తినాలన్నమాట పులుసు, మసాలాలు అనేది ఉండకూడదు. అది ఇంకా ఈ ధనియాలు అండ్ జీలకర్ర ఫాస్ట్గా వీడియోలో చూస్తున్నారు కదా, కాస్త స్పీడ్ పెంచారనమాట. నేను కొట్టినంతసేపు నేను మీకు చూపించాను అనుకోండి, మీకు బోరు కొట్టుద్ది కదా, అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను.
చక్కగా ఫస్ట్ అవి పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా చితక్కొట్టి మొత్తం అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మన మసాలా అనేది రెడీ అయిపోతుందండి. బాగా ఉడుకుతూ ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, మా భాషలో అయితే కుతకుతలాడుతుంది అంటారండి పులుసు. అంటే బాగా ఉడుకుతున్నప్పుడు ఆ కొత్త కొత్త అనే సౌండ్ వస్తుంది, అలాగే మూత తీయగానే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అప్పుడే నాకు ఆకలి కూడా స్టార్ట్ అవుతుంది అనమాట, తినేద్దామా ఎప్పుడు తిందామని. ఓకేనా, చక్కగా ఆ కొత్త కొత్త అన్నప్పుడే ఈ మసాలా వేసుకోవాలండి. ఈ మసాలా వేసుకున్న తర్వాత కూడా గరిటె పెట్టి మాత్రం తిప్పకండి. ఇందాక నేను చూపించిన విధంగా కిచెన్ క్లాత్ ఉంటుంది కదా, అది తీసుకొని చక్కగా మూకుడిని అటు ఇటు కుదిపి అంతా సమాంతంగా ఈ మసాలా పట్టేలాగా చేసుకోవాలన్నమాట. మసాలా అయితే అయిపోతుందండి. మరి కాస్త దంచడానికి టైం పడుతుంది కదా, ఎలాగో మనకి ఇంకా అక్కడ ఫిష్ పులుసు అయితే ఉడకలేదులేండి, ఇంకా కొంచెం టైం పడుతుంది అది ఉడకడానికి. ఈలోపు అందుకనే మసాలా చేసుకుంటే బెటర్ కదా అని నేను మీకు ఈ మసాలా చూపిస్తున్నాను. ఈ పులుసులోకి అయితే ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, నిజంగా చెప్తున్నాను. పులుసు ఎలాంటి పులుసు అయినా కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో కాస్త మెంతులు అయితే వేసుకోవాలి. అలాగే ఈ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచిన మసాలాను వేసుకుంటేనండి, ఆహా, ఓహో, సూపర్ టేస్ట్ ఉంటుందండి. అసలు ఆ వాసనకే మనకి ఎప్పుడెప్పుడు అన్నం తినేద్దామా అని అనిపిస్తూ ఉంటుంది. పులుసు అయితే కాస్త మెల్లగానే బాయిల్ అవుతుంది. నేనే సిమ్లో పెట్టాను, సో అందుకని కొంచెం స్లోగా అవుతుంది. కుండలో కమ్మటి వాసన రావాలి కదండి, మరి మంచిగా అవ్వాలి. చూసారా, ఇప్పుడైతే చక్కగా కుతకుతలాడుతుందండి నేను చెప్పినట్టు. అది మా భాషలో, మరి మీరేమంటారో నాకు తెలీదు. చక్కగా ఇలా అవుతున్నప్పుడు అండి ఒక్కసారి అంతా కదిపి చూసుకోండి, అన్ని ముక్కలన్నీ కూడా చక్కగా మునిగినాయా లేవా అని ఒకసారి చూసుకున్న తర్వాత ఇందాక మనం దంచుకున్న మసాలా ఉంది కదా, అదైతే ఇందులోని వేసేసుకుందాము. ఇది నార్మల్ పాత్ర అయితేనండి మనం ఎలాగన్నా కుదుపుకోవచ్చు, కానీ మట్టి పాత్ర కుదిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే నార్మల్గా మట్టి పాత్ర బరువుగా ఉంటుంది, అందులోనూ కుండ నిండా ముక్కలు పులుసు ఉంది కాబట్టి ఆ బరువు మీద మీరు చేయి జారే అవకాశం ఉంటుంది. పైగా వేడి సెగలు కూడా వస్తూ ఉంటాయి కదండి కింద గ్యాస్ కాబట్టి. సో జాగ్రత్తగా పట్టుకొని కుదుపుకోండి. అలాగే మట్టి పాత్ర, అది వేడి పాత్ర పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొన్ని పాత్రలు డెలికేట్గా ఉంటే మాత్రం అది విరిగిపోయే లేదా పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొనుక్కునేటప్పుడే కాస్త మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి. ఓకేనా, నేనైతే మసాలా కూడా వేసేసానండి. సో అంతా కలిసేలాగా చక్కగా కుదిపేసుకున్నాను. ఇప్పటికే ఫిష్ పీసెస్ అన్నీ ఉడికిపోయినాయండి. మనకేంటంటే ఇప్పుడు పులుసు కాస్త దగ్గర పడితే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇక లాస్ట్ ఇంగ్రీడియంట్ అండి ఇది కొత్తిమీర. ఈ పులుసు కూరల్లోని స్టార్టింగ్లో కరివేపాకు, ఈ ఎండింగ్లో కొత్తిమీర అస్సలు మిస్ చేయకండి. అసలు చాలా చాలా ఫ్లేవర్గా ఉంటుంది, సూపర్ అనమాట. నాకు ఇప్పటికే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అసలు నేను అట్లాగా కొత్తిమీర వేస్తుంటే వేడి వేడి దాని మీద కొత్తిమీర వేస్తే మీరు ఏదైనా కర్రీలో అబ్జర్వ్ చేశారో లేదో, లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నప్పుడు మంచి ఫ్లేవర్ సడన్గా మనకి వస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. పులుసు అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. కాస్త అంటే ఎక్కువ లేదు, జస్ట్ 2 to 3% మాత్రమే కాస్త పులుసు చిక్కబడితే సరిపోతుంది. ఇంకా అసలు ఏదీ లేదనమాట. ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయి. నేను అనవసరంగా దాన్ని అటు ఇటు కదిపి పాడు చేసేసేలాగా ఉన్నాను కాబట్టి కొంచెం ముక్కలు మళ్ళీ లోపల పెట్టేసి మూత పెట్టేసుకుంటాను. అలాగే కర్రీ అయితే అయిపోయింది. జస్ట్ 2 to 3 minutes అండి, అంతే. అబ్బా, చూసారా ఎంత బాగా ఉడుకుతుందో, అసలు స్మెల్ రావట్లేదు కదా మీకైతే, నాకైతే ఇవాళ చేపల పులుసు అద్దిరిపోతుంది అంతే, ఇంకా మామూలుగా ఉండదు. అది నేను చేసిన వంట అంటే ఆహా, పులుసు అయిపోయిందండి. నాకేమో ఎప్పుడెప్పుడు తినేద్దామని ఎదురు చూస్తున్నా కదా, వేడి వేడిగా ఉంది అయినా పర్లేదు, నేను తినేస్తాను. మామూలుగా అయితే పులుసు అంట పొద్దున్న వండుకొని దాన్ని తినకుండా అట్లానే మూతపెట్టి ఉంచేస్తారండి. రాత్రికి తింటే దాని టేస్ట్ అద్దిరిపోతుంది అంటారు, మరుసటి రోజు తింటే ఇంకా బాగుంటుందంట. కానీ నేనైతే ఆగలేకపోయాను. పులుసు అవ్వగానే ఎప్పుడు తినేద్దామా అని చెప్పేసి గబగబా కంచంలో అన్నం పెట్టుకొని వచ్చి నేను చేప ముక్కలు పులుసు అయితే వేసుకుంటున్నాను. బెండకాయ ఏది, బెండకాయ కూడా వేసుకోవాలి కదా, వేసానా? ఓకే ఓకే.
నేనైతే 3 ముక్కలు వేసుకున్నానండి. ఇలాంటి కూరలు చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకి హెల్త్ కాన్షియన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటారు, అన్నం తక్కువ కూర ఎక్కువ తింటాం కదా, అందుకని అనమాట. ఫిష్ అయితే చాలా మంచిదండి హెల్త్కి. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని నేను చెప్పిన విధంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఈ వీడియో చూసి నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.